నిన్న చెప్పిన క్వెషన్స్‌లోనే లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ పీఈలోని పీఈ లో ఉన్న కంపెనీ గురించి నేను అడిగాను. అది కంటిన్యూస్ ఉంది సార్. మారుతి సుజుకి 27. టొయోటా అండ్ సుజుకి చూసారంటే టొయోటా ఇంకా తగ్గిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో. మేము ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కాలు పెట్టడానికి అవ్వదు సార్. అంటే మీరు అవాయిడ్ చేయొచ్చు కదా! ఇప్పుడు టాటా మోటార్స్ కన్సిడర్ చేయండి. హీరో మోటార్ కార్ప్ కూడా కన్సిడర్ చేయండి. ఓకే. నెక్స్ట్ అవుతుంది బజాజ్ ఫిన్సర్వ్. వాళ్ళు కూడా పీఈ అవుతుందండి 10 ఇయర్‌లో. అది చాలా కాస్ట్‌లీ. అది చూడవలసిన అవసరం లేదు. విప్రో 18. మీరు వెయిట్ చేయగలరంట అంటే అప్పుడప్పుడు 1, 2 తీసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ టెక్ మహీంద్రా వదిలేసి హెచ్‌ఏఎల్ కూడా వదిలేసి హెచ్‌ఏఎల్ కొద్దిగా కరెక్ట్ అవుతుంది. ఇన్ఫీ, టీసీఎస్ అండ్ విప్రో కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సరే ఓకే. వరుణ్ బెవరేజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అదంతా ఒక కంపెనీయే కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇండిపెండెంట్ ప్రొడక్టే లేదు. వాళ్ళు పెప్సీ ఒకటే. పెప్సీని బాటిల్ చేసి అమ్ముతున్నారు. పెప్సీ అనుకుందంటే వాళ్ళ తాలూకా కాంట్రాక్ట్ కట్ చేసి వరుణ్ బెవరేజ్ కాంట్రాక్ట్ కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్‌కి పీఈ ఎంటర్ లేదు. కెనరా బ్యాంక్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈక్వల్‌గా ఉంది. అదొక బ్యాంక్ అని నువ్వునైనా చెప్తున్నావు. అది అవుతున్నది ఒక గవర్నమెంట్ బ్యాంక్. వాళ్ళ లాభం కాగా ఇచ్చారు. అది పాలిటిక్స్ కాగా యూజ్ చేస్తున్న ఒక బ్యాంక్ అది. అది కంప్లీట్‌లీ అవాయిడ్ చేయడం వల్ల బెటర్. అది ప్రజంతరకు సేవ అని చెప్పొచ్చు కదా సార్. అప్పు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు మా ప్రజలకు సేవ అని చెప్పొచ్చు. లేపోయినోడికి లోన్ ఇచ్చారు అంటే మా కంపెనీకి సేవ అని చెప్పొచ్చు. పెద్ద వాళ్ళకి 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే దానికేం చెప్తారు? కార్‌ల దగ్గర డబ్బులు తీసుకునండి. పెద్దోళ్ళకేమో 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ ఇస్తే వాళ్ళ మీద కేస్ ఎయలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం మళ్ళీ పీఈ క్వెషన్‌కి వెళ్ళిపోతాం సార్. సిప్లా ఇది ఇప్పుడే వచ్చింది. ఇంకొంచెం కరెక్ట్ అయినప్పుడు చూడొచ్చు. సిప్లా చాలా విషయాల్లో ఉన్నదనుకుంటున్నాను సార్. మంచి కంపెనీ. హైలీ ఎథికల్ కంపెనీ. ఇప్పుడే కన్సిడర్ చేసిన రేంజ్‌లో వచ్చింది. నెక్స్ట్ ఓకే సార్. ఇండియన్ హోటల్స్. చాలా కాస్ట్‌లీ. డాక్టర్ రెడ్డి. కన్సిడర్ చేయొచ్చు. ఏబీపీ. చాలా కాస్ట్‌లీ. ఏబీపీ అన్నది ఏసియా బౌండ్ వెళ్ళి బ్రిటిష్ కంపెనీ. స్విచ్ కేస్ అండ్ అదర్ థింగ్స్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ గానే. చాలా తెలుసు బాస్ అది. నేను తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను సార్. కానీ పీఈ రేషియో చాలా ఎక్కువ. కరెక్ట్. బట్ 10% చూసామంటే అది చాలా లో. ఇంకా పడను. ఈ క్వెషన్ అడగడానికి మెయిన్ కారణం ఏంటంటే 10 సంవత్సరాల్లో ఒక షేర్ ₹100 లోనికి రాలేదు. అదే గాని ఇంకో 10 ఇయర్స్ ఇక్కడ నుంచి 10 ఇయర్స్ లో ఉందంటే ఏం చేస్తావు? ఏడుస్తావా? ఆ మార్కెట్‌లో ఎప్పుడు మనం గ్రోతే వాల్యూ చేయాలి. ఎక్కడ గ్రోత్ లేదనుకుంటున్నావు అంటే అక్కడ 25 టైమ్స్ ఎర్నింగ్స్ ఉన్నదాన్ని చూడడమే బెస్ట్. ఇక మీద ఈ ప్రైస్‌కి రాదు అని ఒక థాట్ వస్తుంది సార్. ఈ స్టాక్ లేకపోతే ఇంకో స్టాక్ తీసుకోవాలని కొనిస్తేయండి. అలాగని ఓకే సార్. అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు మనం ఉండాలని చెప్తున్నా. సిటిజన్ బ్యాంక్ ఉద్ సిబిఓ రాజీవ్ ఆనంద్ వచ్చారు. వీడు పిఆర్ శేషాద్రి వైద్యనాథన్ లెవెల్‌కి ఇట్ను చూస్తారా? చూడలేను. ఇండస్ఇండ్ బ్యాంక్ కదా అయిపోయింది కదా సార్. యాజ్ పర్ ఆనంద్ శ్రీనివాసన్ అనుకుంటాం అంటే అది ఇండస్ఇండ్ బ్యాంక్ కాలం అయిపోయిందని అనుకుంటామా? 1300 అవుతుంది బుక్ వాల్యూ. ఇది బుక్ వాల్యూ కన్నా కింద వెళ్తావు. ఇది కన్నడ బ్యాంక్ లాగా చిన్న బ్యాంక్ కాదు. అది మార్కెట్ వచ్చేసి 15 మంత్స్‌లో బుక్ వాల్యూ వస్తుంది. బుక్ వాల్యూ మీద వచ్చేసిందంటే వదిలేసి వచ్చేవలసిందే. ఓకే సార్. ఫైన్. బుక్ వాల్యూ అనేది ఒక బేస్, ఒక సేఫ్టీ ఉంది దాంట్లో. ఉంది. సేఫ్టీ కాగా వెయిట్ చేస్తాం. నాట్ ఫర్ ప్లే అయిపోయింది. కానీ ఇందులో ఎఫెక్ట్ ఏమో బుక్ వాల్యూ మీద వెళ్తుంది. బుక్ వాల్యూ మీదకి వెళ్ళిపోయిందంటే వెనకొస్తుంది. రాజీవ్ ఆనంద్ కాదు. ಅವರು పిఆర్ శేషాద్రి అవ్వలేరు, వైద్యనాథన్ కూడా అవ్వలేరు. హి ఈజ్ నాట్. అదే కర్ణాటక బ్యాంక్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలా మంది అడుగుతున్నారు. అదేంటి సార్ కింద పడుతూనే ఉంది. అది పడుతుంది. అది సేఫ్ బ్యాంక్. కాఫీ గ్రోవర్స్‌కి ఇస్తున్నారు. కింద పడతా మీరు ఎందుకు భయపడాలి? అప్పుడు లోన్‌కి తీసుకున్నాను దాన్ని. లిబరల్ ₹5 ఇస్తున్నారు. ఇంకేంటి దాంట్లో ఏంటి బాధ? దాంట్లో ఏదో పెద్ద ప్రాబ్లం ఉందేమో అని ఒక చిన్న సందేహం. అదేంటి లేదు. అంతలా క్లర్కే ఎండీకి వచ్చారు. క్లర్క్‌గా చేసిన సీఎంజీ ఎండీగా చేశారు. హి నోస్ ఆ బ్యాంక్ ఏమో ఇన్ అండ్ అవుట్ అని తెలుసు. ఓకే సార్. మనపురం ఫైనాన్స్ దీపక్ రెడ్డి న్యూ సీఈఓ చేశారు. నేను ఇంకా పెద్దగా గ్రో అవుతాను. దీపక్ రెడ్డి ఏమో బజాజ్ నుంచి వచ్చేసి ఎల్ఎస్ఎన్‌కి వెళ్తారని ఒక న్యూస్ ఉంటుంది. చక్కని చూసారంటే మనపురంకి వచ్చేసారా? ఎందుకంటే వాళ్ళిద్దరేమో ఒకే సెగ్మెంట్‌లో ఉన్నారు. బజాజ్ సెల్లింగ్ లోన్స్ టు పీపుల్ బిలో ది పవర్టీ లైన్ ఆర్ అదర్ మేబీ జస్ట్ బిలో ఉన్న వాళ్ళకి. నో ఇన్కమ్ గ్రూప్‌కి అమ్ముతున్నారు. ఎక్స్‌పెక్టేషన్ యూజ్ అవుతున్నారు. ఇది అవుతున్నది బెయిన్ క్యాపిటల్. అదే బెయిన్ క్యాపిటల్ ఎఫెక్ట్ ఇది. సౌత్ ఇండియన్ బ్యాంక్ అవుతున్నది ఒక మన గోల్డ్ తలకు ఒక హెడ్జ్. మనపురం ఫైనాన్స్ అవుతున్న గోల్డ్ కాన్ హెడ్జ్.
ఇప్పుడేమో దీపక్ రెడ్డి పిఆర్ శాస్త్రి పారా నేను జీపే క్రెడిట్ చూడలేదు. ఇది 500 రూపీస్ వరకు తీసుకెళ్ళారంటే 5 టైమ్స్ ఆన్ 6 టైమ్ బుక్ వాల్యూ తీసుకొని వెళ్ళారంటే నేను అలా పార్ విత్ పిఆర్ శాస్త్రి వైజ్ఞానం చేస్తాను. ఈ అతను చూపట్టాలి. అతను ప్రూవ్ చేయాలి. మీతో బజాజ్ నేమ్ ఈ కెన్ డెలివర్డ్. అప్పటి వరకు మనకు బైనాన్స్ వేడికి చూసొచ్చా? ₹120 కన్సిడర్ చేసి వేడికి చూడండి. అది అప్పుడే అయిపోయింది సార్. 140కి వచ్చిన కన్సిడర్ చేసినప్పటికే మీరు కన్సిడర్ చేస్తామని చెప్పారు. అదంతా అమ్మేసాం సార్, ఆప్ చేసేసాం. ఇప్పుడు 260-250కి వెళ్తుందండి. సార్ 10 ఇయర్స్ యావరేజ్ పిఈ అంటే ఏంటి? ఆ 10 ఇయర్స్‌కి యావరేజ్ పిఈకి తక్కువ నేను ఒక లిస్ట్ ఒకటి తీసుకొని వచ్చాను. మాట్లాడండి దాని గురించి. ఎవరు 1 ఇయర్ లాస్ట్ 10 ఇయర్స్‌లోని వాళ్ళ తరకు ప్రీ రేషియో ఎంత ఉంది? అది దానికన్నా తక్కువ ఉందంటే అది పెరిగే సైకలాజికల్ పాయింట్ అది. 10 ఇయర్స్‌లో మార్కెట్ ఏమో దానికి వాల్యూ చేయకుండా ఇప్పటికి మార్కెట్ వాల్యూ చేయలేదు. దానికన్నా చీప్‌గా వాల్యూ చేస్తున్నది. అలాగని ఓకే. 10 సంవత్సరాల్లో ఆ వేరేలో ఉందా? తక్కువగా ఉందని 10 సంవత్సరాల్లో ఒక ఒక ప్రొడక్ట్ ఏమో ₹100కి అమ్ముతుంటది. ఇప్పుడు కూడా 90, 80 రూపీస్‌లో ఉంది. ఎంత దీంట్లో అమ్మినా కూడా మీరేం చూడాలంటే యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఏంటని మీరు ఎస్టిమేట్ చేయాలి. దానికన్నా ఎక్కువ ఉందంటే నేను అది తీసుకొని ఎడ్ చేస్తాను. అలాగా పిఈ బిలో 10 ఇయర్ యావరేజ్ పిఈ ఒక సెట్ ఆఫ్ లిస్ట్ తీసుకొని వచ్చాను సార్. ఉన్న షేర్స్ నేను కొంచెం చెప్తాను. మీ తరపు ఒపీనియన్ మీరు చెప్పారంటే అది హెల్ప్‌ఫుల్ అవుతుంది సార్. వాల్యూవర్స్ ఏమిటో చాలా పటాస్ సిస్టమ్ ఉంది. అంతగా నేను చెప్పలేదు సార్. భారతీ ఎయిర్టెల్ అది చాలా కాస్ట్లీ 40 టైమ్స్, 45 టైమ్స్ ఉంటుంది ఎర్నింగ్స్. 37 ఇంకో 37 ఇంకా 10 పడిందంటే చూడొచ్చు. ఇది 10 సంవత్సరాల్లో తక్కువ ఉన్న రేట్ సార్ ఇది. ఇంకా 37 టైమ్స్ ఎర్నింగ్ కదా! ఇదంతా అలాగే ఉంచుతారు. ఇంకా ఇక మీద ఎక్స్‌పాండ్ ఎక్కడవుతుంది? నిన్న ప్రమోటర్ 0.93% అమ్మారు. అంత చీప్ ఉందంటే ప్రమోటర్ ఎందుకు అమ్ముతున్నారు? ఓకే. ఇవి వాల్యూ అవుతుంది. ఓకే. అప్పుడు ఓకే. ఆ వాల్యూ అయితే ఎక్కువ చీప్ ఉందంటే ఎందుకు ప్రమోటర్ అమ్ముతున్నారు? అది మీరే అడగాలి. ఇంకా కరెక్ట్ అవుతుందని మీకు ఒక ఇండికే. అప్పుడేమో ప్రమోటర్ అమ్ముతున్నారని ముందే చెప్పారంటే ప్రమోటర్ ఇంటికి ప్రమోటర్ షేర్ హోల్డింగ్‌లో చూసారంటే ఎంత ఉంచారన్నది చాలా ముఖ్యమైనది. అందులోనే భారతీ ఎయిర్టెల్ లారీజ్ అవుతున్నది. టీసీఎస్ సార్ 22 పిఏలో ఉంది సార్. 10 ఇయర్స్ యావరేజ్ పిఏ కన్నా తక్కువ ఉంది. కన్ను మూసుకొని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎస్బీఐ నేను చేయను అది. అది క్యూఐబీ చెప్పి ఎల్ఐసి తల మీద కట్టారు అది. నువ్వు కింద వచ్చానంటే ఎల్ఐసి కింద పడుతుంది. క్యూఐబీ అని చెప్పి ధైర్యంగా ఉండడానికి మార్కెట్‌లో తీసుకోవచ్చు కదా! ఏం మార్కెట్ లేకుండా ఎల్ఐసి తెల్ల కడతా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన చేతిలో ఉంచిన వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి సార్? స్టేట్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఎడ్జెట్ కన్సిడర్ చేసి మీ జరకు బాస్కెట్ ఆఫ్ బ్యాలెన్స్‌లో పాజిటివ్ ఉంది. దాన్ని కన్సిడర్ చేస్తే మంచిగుంటుంది. ఓకే. పటాస్ లిస్ట్‌లో ఉందని చెప్తున్నారు సార్. నెక్స్ట్ ఒక ఇన్ఫోసిస్ సార్ 21.6 ఇన్ఫోసిస్ మీరు కన్సిడర్ చేసుకోండి. మీ దగ్గర లేదంటే మీరు కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడే నా దగ్గర పర్సనల్ చెప్తాను అనుకోండి. 1400 రేంజ్‌లో ఉంది. నాకు కాస్ట్లీ అనిపిస్తుంది సార్. 1500 పీఈలో చూస్తానంటే చాలా తక్కువ ఉన్నాను. వాల్యూ వైజ్ ఓకే. ఏంటంటే ఫుల్ క్యాష్ ఫ్లో వస్తున్న ప్రాఫిట్స్. దాంతో పాటు లాట్ ఆఫ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. డివిడెండ్ ఈల్డ్ అవుతుంది ఓన్ దెన్ సేవింగ్ బ్యాంక్స్ కన్నా. రైటా? డెఫినెట్‌లీ మీరు కన్సిడర్ చేయొచ్చు. హిందుస్థాన్ లివర్ 55 అని 10% కింద ఉన్నారంటున్నా. 40 పీఈ ఉందంటే కన్సిడర్ చేస్తాను. అది కూడా అబ్రాడ్‌లో అని చెప్తున్నారు కాశ్మీర్ సార్. మీరు ఇప్పుడు చేతిలో ఉన్నోళ్ళకి ప్రాఫిటబుల్ అంటే ఉంచండి. బజాజ్ ఫైనాన్స్ సార్. చాలా కాస్ట్లీ. 31లో ఉంచా పీఈ. బుక్ వాల్యూ ఇచ్చారు. వాళ్ళకి బుక్ వాల్యూ చూడాలి. ఓకే. హెచ్‌సిఎల్స్ ఉంచినారు. ఎగ్జిట్ చేసి ఐటీసీలో పాజిటివ్‌గా కన్సిడర్ చేయొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ టైమ్. ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. నమస్కారం.